దేవునికి స్తోత్రం. హన్నా తన ప్రార్థనకు జవాబు రాకపోయినా ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థనకు జవాబు రాలేదు, రాకపోయినా ప్రార్థన మాత్రం ఆపలేదు. దేవునికి స్తోత్రం. ఎలా చెప్పగలుగుతారు గారు? ఆమె ఏటేటా చదువుదని ప్రతి ఏడు కూడా ఆమె మందిరానికి వెళుతుంది. ఉందలేదు అక్కడ చదువుతారు ఆ మాట. ఎల్కానా ఏటేటా ప్రతి సంవత్సరం కూడా, ప్రతి సంవత్సరం ఆ రీతిగా మందిరానికి వెళ్ళి సంతానం కొరకు ప్రార్థన చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏటేటా ప్రతి సంవత్సరము కూడా వెళ్తున్నారు. జవాబు రాలేదు, మళ్ళా వెళ్ళారు. జవాబు రాలేదు, మళ్ళా సంవత్సరం వెళ్ళారు. జవాబు రాలేదు. ప్రార్థన సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ తన ప్రార్థనకు జవాబు రాలేదు. ప్రార్థనకు జవాబు రాకపోయినా ప్రార్థన చేసినటువంటి సహోదరి తల్లి హన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏటేటా ప్రతి ఏడు వెళుతుంది. కొన్ని సంవత్సరాలు రాలేదు, ఈ సంవత్సరం అంటే అని ఆగిపోలేదు. మానక నిత్యము చేయవలసింది ప్రార్థన. ప్రభుతో మాట్లాడుట క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం అడిగేటువంటి మనవులు, ప్రార్థనలు, యాచనలు, మొరలు, నిట్టూర్పులు జవాబు రానప్పటికీ అడుగుతూనే మానక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జవాబు రాకపోయినా, ఆశీర్వాదం రాకపోయినా, సహోదరులారా, హన్నా వలె మానక ఎడతెగక నిత్యము ఏటేటా ప్రతి ఏటా ప్రతిరోజు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ప్రతి రాత్రి సమయమందును అసమయమందును ఎవరైతే ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటూ ఉంటామో వారికి హన్నా గర్భం నుండి అద్భుతం చేసినటువంటి దేవుడే మన జీవితాల్లో కూడా అద్భుతం చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలకు జవాబు ఒకసారి వెంటనే వచ్చేస్తారు. చేసిన వెంటనే ప్రార్థన చేస్తారు. ప్రార్థనకు జవాబు వచ్చేస్తారు. ప్రార్థనలకు జవాబు వెంటనే. కొన్ని ప్రార్థనలకు ఆలస్యముగా వస్తాయి. కొన్ని ప్రార్థనలకు అడిగిన వాటికంటే అధికమైన దీవెన వస్తారు. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబే రాదు. అనేక సంవత్సరాల నుండి ప్రార్థన చేసినప్పటికీ జవాబు రాదు. ఇశ్రాయేలీయులు మొర 430 సంవత్సరాలకి దేవుడు ఆలకించాడు. మోషే మొర 40 సంవత్సరాలకి దేవుడు ఆలకించాడు. అబ్రహాము యొక్క ప్రార్థన 25 సంవత్సరాలకు దేవుడు ఆలకించాడు. దావీదు ప్రార్థన 18 ఏళ్లకు దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. అనగా ప్రార్థనలకు ఆలస్యముగా జవాబులు. దేవుని స్తోత్రం. జవాబు అయితే మాత్రం వస్తుంది. జవాబు తప్పక వస్తుంది. చేయవలసినది ప్రార్థన. ఒక వైద్య పరీక్ష రీత్యా గడిచిన వారమంతా మోకరించి ప్రార్థన చేసుకున్నాను. అన్ని ఒక గదుల్లోనూ చేసేవాడు, ఒక్కొక్క గదిలోనూ చేసేవాడు. నేనైతే ఆ వైద్య పరీక్ష కొరకు రకరకాలుగా ఆలోచించాను, ఏదో రకంగా ఆలోచించాను. కొందరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళాను, దానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి. ప్రభు ఆశ్చర్యకరంగా అనుకున్న రీతిగా అతి సులువుగా మన ఇంటికి వచ్చి వైద్య పరిచయం చేసేటువంటి ఆ యొక్క వైద్య శాస్త్రం చదివినటువంటి కుమార్తెని దేవుడు మన ఇంటికి పంపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వారము దినముల ప్రార్థన. అమ్మాయిలు నిద్రపోతారు, బిడ్డలు నిద్రపోతారు. వైద్య పరిచయం జరగాలి, ఇక్కడ నెమ్మది రావాలి. ఆలస్యంగా వారం దినాలకు దేవుడు అది ఆ వైద్యం చేయించడం కొరకు ఊళ్ళో చాలా మంది దగ్గరికి వెళ్ళారు. దానికి ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులు హాస్పిటల్ కూడా వెళ్ళిపోయారు. దేవుడు అది కూడా జరిగింది. నీ ఇంటికి వస్తారా, నీ ఇంట్లో చేస్తారా? నువ్వు మొదలుపెట్టింది జీవము గల దేవునికి. దేవునికి స్తోత్రం. నీ అవసరతే అడిగావు, దేవునికి స్తోత్రం. హన్నా ప్రార్థనకు జవాబు రానప్పటికీ ప్రార్థన మానలేదు. తన ప్రార్థనకు జవాబు ఏటంటే రావడం లేదు. ఈ సంవత్సరంలో వస్తుంది, ఈ సంవత్సరంలో వస్తుంది.
రాకపోయినప్పటికీ ప్రార్థన మాత్రం ఆగలేదు. నువ్వే ప్రార్థన చేస్తున్నావు? నీ బిడ్డల కొరక, నీ కొరక, నీ ఇంటి కొరక, నీ ఆరోగ్యం కొరక, నీ ఆస్తి కొరక, నీ కుటుంబం చక్కబడ్డం కొరక, కుటుంబ ఎదుగుదల కొరక, పరువు ప్రతిష్టల కొరక, గౌరవ మర్యాదల కొరక. సహోదరుడా, సహోదరి, ప్రార్థనకు జవాబు రానప్పటికీ ప్రార్థన ఆపవద్దు. మానక మౌనముగా చేసుకునేటువంటిదే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన మౌన ప్రార్థన. పెదవులు కదులుతున్నాయి, మాట వినపడటం లేదు. అదొక ప్రార్థన. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట, దేవునికి స్తుతి చెల్లించుట. చెప్పబడతారు. హల్లెలూయా. ప్రార్థనకి వెంటనే జవాబు రాదు. మనల్ని పరీక్షించడానికి ఎంతవరకు తట్టుకోగలరో అంతవరకు పరీక్షిస్తారు దేవుడు. ఒక్కొక్క ప్రార్థనకి వెంటనే జవాబు. ఒక్కొక్క ప్రార్థనకి మనం అడిగితే కొంత అయితే అధికమైన దీవెనిస్తారు. దేవుడికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో. ఒక్కొక్క ప్రార్థనకి జవాబు రాదు. చాలా సంతోషం. ఎంత మంచిది తెలుసా? మా నాన్న నా గురించి ఏ ప్రార్థన చేసేవాడు? నేను సెకండ్ గ్రేడ్ టీచర్ని అయిపోవాలి, నాకు ఒక సెకండ్ గ్రేడ్ టీచరమ్మ పొద్దునమ్మ తీసేయాలి, ఎంతో సేపు ఒక 50 ఏళ్ళు లక్ష రూపాయలకి బతికేస్తాను. మా నాన్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు. దేవుడికి స్తోత్రం. నేను ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నాన్నగారు ప్రార్థన, ప్రభు సేవ చేయాలని ప్రభువు యొక్క చిత్తంలో ఉన్నాను కనుక ప్రభు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. భద్రమ్మ గారినే చేసుకుని ఉంటే ఇప్పటికే వెళ్ళిపోతుందేమో. ఆవిడ సంపాదించేది ఇంకొకటే చేసినాం కనుక మన ప్రార్థనలకు జవాబు రానప్పటికీ ఏం విచారించిన అవసరం లేదు. ప్రార్థనకు జవాబు రాకపోవడమే పెద్ద జవాబు అన్నాడు ఒక భక్తుడు. మనం చేసే ప్రార్థనకు జవాబు రాలేదు, అదే పెద్ద జవాబు అట. మనం చేసుకునే ప్రార్థనకు జవాబు రాకపోవడమే పెద్ద జవాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉండడం కొరకే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం. ఇంకా సంతోషం. ఇంత దీపునైన ఆశీర్వాదం రాకపోవడం వల్లే మన ప్రార్థన, అన్ని ప్రార్థనలకు జవాబు రాకపోవడం వల్లే ఈ దినాన్న ఈ స్థితిలో ఉన్నాం. మనమేమై ఉన్నాము అది దేవుని కృపయ్య ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నా ప్రార్థనకు జవాబు రానప్పటికీ ప్రార్థన ఆపలేదు. యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవాయే నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా చేసెను. యెహోవాయే నువ్వు అనుకున్న వ్యాపారం అభివృద్ధి చేయకుండా చేసెను. యెహోవాయే ఈనాటికి ఈ విధంగా మనలను ఆశీర్వదించెను. కారణం ఈ విధంగా ఉంటేనే ఆరోగ్యవంతులుగా ఉంటాం, అధికముగా జీవిస్తాం, అధిక పిల్లలను చూస్తాం కనుక దేవుడు మన ప్రార్థనలకి నాటికి ఈ విధంగా జవాబిచ్చారు. 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెప్పండి. చెప్పబడుతూ వందనాలు చెప్పండి. ప్రార్థనకు జవాబు రాలేదని ఏమి విచారించనవసరం లేదు. ప్రార్థనకు వెంటనే జవాబు రావట్లేదని కూడా విచారించనవసరం లేదు. మనం ఏ విధంగా ఉంటే ఆశీర్వదింపబడతామో ఆయనకు తెలుసు. ఎవరో రాశారండి ఏదో మంచి పాట, మన సెరిగిన యేసయ్యా. ఆమె ఎంత దూరం ఆలోచించుంటుందో ఆ పాట రాయడానికి. అందరి మనసులో ఆయనకి తెలుసురా, ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఆయనకి తెలుసు. అక్కడికి కాంటాక్ట్ చేసుకుని వెళ్ళేసుకుని ఉపవాసాలు చేసి నక్కలాగా అయిపోయి భక్తి పనులాగా నేను భక్తులు చెప్పి చేసి మొత్తం మీద ఆయన పాదం కలిపేసి నువ్వు కానీ జవాబు పొందేసావో దాని ద్వారా నష్టం వస్తుంది. మళ్ళీ ప్రార్థనకు జవాబు రానప్పటికీ ప్రార్థన మానగా చేసినటువంటి తల్లి గారు సమూయేలు తల్లి అయిన అన్న, నీ నా ప్రార్థనలకు వెంటనే జవాబు రాదు. నీ నా ప్రార్థనలకు ఒకసారి జవాబే రాదు. మనం చేసిన ప్రార్థన కూడా గొప్ప జవాబు వస్తుంది. ప్రార్థనకు ఒకసారి వెంటనే వస్తుంది. అభిషేకం కొరకు దావీదు ప్రార్థన చేసుకున్నాడు, దేవా నా కుమారుడు చనిపోకుండా చూడాలి. లేదు, దేవుని చిత్తంలో లేదు.
దావీదు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. ఈనాడు ఈ స్థితిలో ఉన్నాం. ఈ విధంగా ఉండడమే మనకు ఆశీర్వాదం. ఆయనకి తెలుసు. దేవుడికి స్తోత్రం. వాళ్ళకి అందించే వాళ్ళకి ఎలాగుంది మనకు వద్దు. మనం ఉన్నంతలోనే మనం అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా ఉంటాం కనుక ఈనాటికి దేవుడు ఈ కృప నీకు నాకు అనుగ్రహించారు. దేవుడికి స్తోత్రం. దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మరొక రీతిలో ఈ దినాన ఉదయకాల సమయంలో మనకు పరిశుద్ధాత్మ పాఠాలు నేర్పుతున్నారు. అన్న జవాబు రానప్పటికీ ప్రార్థన ఆపలేదు. మానంగా ప్రార్థిస్తూనే ఉంది. దేవుడికి స్తోత్రం. మానంగా చేసేటువంటిదే ప్రభుతో మాట్లాడేటువంటి విధానం. ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడుతూ ఉంటామో అది మనకు అవసరమైతే తప్పక మన మనస్సు ఎరిగిన యేసయ్య ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. చప్పటి కొట్టు తెలుసుకున్నారు. అలాగే మరొక మంచి మాట, అన్న కష్టములో ఉన్నప్పటికీ కష్టమైనా సరే మందిరానికి వస్తున్నాడు. ప్రార్థన మానలేదు. కష్టములో ఉంది. ఎంత కష్టంలో ఉందో చదువుతారు. 4వ వచనం చివరిలో వచ్చుచూ ఉండేను. చదువురమ్మా. 4వ అధ్యాయము చివరిలో వాళ్ళు ఇచ్చుచూ వచ్చేను. 5వ వచనము చివరిలో 6వ వచనం చివరిలో పాపము పుట్టించుచు వచ్చేను. చదువురా. పాపము పుట్టించుచు వచ్చేను. 7వ వచనం చివరిలో చదవమ్మా. ఏడ్చుచూ వచ్చేను. 8వ వచనం చివరిలో ఆమెతో చెప్పుచూ వచ్చేను. కష్టములో మందిరానికి వచ్చాను. కోపడుతున్న ఇంట్లో వారు మందిరానికి, ఇబ్బంది ఉన్నా మందిరానికి వచ్చుచూ ఉండేను. సహోదరులారా, ఇచ్చుచూ వచ్చాను. వాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. పాపం పుట్టించిన మందిరానికి వచ్చాను. అలాగే ఆమెతో చెప్పుచూ వచ్చాను. అందరము మాత్రము మానలేదు. దేవునికి స్తోత్రం. వర్షం వచ్చిన మందిరానికి వచ్చాను. ఎండ కాసిన మందిరానికి, చలేసిన మందిరానికి, చుట్టాలు ఇంటికాడ చుట్టాలు వచ్చిన మందిరానికి, భోజనం పెట్టకపోయినా మందిరానికి. చెప్పరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నాలో శిష్యుడా, ఆమె మందిరానికి కష్టములో వచ్చెను. తన వైరి అయినటువంటి పెనిన్న ఆమెకు కోపము పుట్టించినప్పుడు కోపముతో మందిరానికి వచ్చాను. కష్టములో ఆరాధనకు వచ్చాను. దుఃఖములో ఆరాధనకు, కన్నీటిలో ఆరాధనకు, కుటుంబ కలహాలలో ఆరాధనకు. ఆరాధనే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను గణపరచు వారిని నేను. ప్రార్థనకు జవాబు రానప్పటికీ ప్రార్థన వచ్చింది. ఆమె కష్టములో ఉన్న, పాపములో ఉన్న, కన్నీరులో ఉన్న, కుటుంబంలో శ్రమ ఉన్న, నిందలో ఉన్న మందిరాన్ని విడవలేదు. దైవ సన్నిధిని. ఇది యెహోవా గవిని. బేతేలు దేవుని ఇల్లు. చప్పడకూడదు అందరూ. హల్లెలూయా. అందరూ చేతులు తల్లి చెప్తారు. హల్లెలూయా. దైవ మందిరములోనే దీవెన, దైవ మందిరములోనే పాప క్షమాపణ, దేవుని సన్నిధిలోనే నెమ్మది, దేవుని సన్నిధిలోనే నిత్యము సుఖము, దేవుని సన్నిధిలోనే స్వస్థత, దేవుని సన్నిధిలోనే లేనివి పొందుకోవడం, దేవుని సన్నిధిలోనే అసాధ్యమును సాధ్యము. యెహోవా మీకు సంతు లేకుండా చేసినప్పుడు
పెట్టుకుని యెహోవా మందిరములో సాష్టాంగపడి దేవుని స్తోత్రం హల్లెలూయా. అందరిలో అతి శ్రేష్ఠుడు మన అందరికి తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మన అందరి హల్లెలూయకు పాత్రుడు అనుదినము నృత్యము. హల్లెలూయకు పాత్రుడు అనుదినము నృత్యము. సాగిల మారి నృత్యము. సత్యముతో ఆత్మలో మన యేసుని మోషే కంటే శ్రేష్ఠుడు అందరికీ తానే ప్రభువు. అందరూ పాల్గొంటే చప్పట్లు దేవుని సన్నిధిలో దీవెన పొందుకుని వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకుని వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధిలో నెమ్మది పొందుకుని వెళ్ళి దేవునికి స్తోత్రం హల్లెలూయా. అన్న కష్టములో వచ్చింది, కోపములో వచ్చింది, సమస్యములో వచ్చింది. దేవుని సన్నిధికి ఎందుకు దేవుని సన్నిధిలోకి వచ్చిందంటే అక్కడ కన్న తండ్రి ఉన్నాడు, పుట్టించిన తండ్రి ఉన్నాడు, పెంచిన తండ్రి ఉన్నాడు. చుచూ వచ్చాను కోపము పుట్టించుచూ వచ్చాను, ఏడ్చుచూ వచ్చాను, ఆమెతో చెప్పుచూ వచ్చాను. మందిరం 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 దేవుని మందిరం, దేవుని సన్నిధి నెమ్మది పొందేటువంటి, నెమ్మది ఇచ్చేటువంటి మందిరం. ఎక్కడ మనకు నెమ్మది కలుగుతుంది? దైవ సన్నిధిలోని నెమ్మది. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని సన్నిధికి దేవుని పొందుకోవడం, సన్నిధికి వెళ్ళామా ఆశీర్వాదం పట్టుకుని వచ్చి అక్కడికి వెళ్ళాక ఆశీర్వాదం రావట్లేదు. రాకపోవడానికి వెనకపోవడం దేవుడు దేవునే దారి చూస్తాడు. అన్న ప్రార్థనకు జవాబు రానప్పటికీ ప్రార్థన చేయించు ఉండెను. అన్న కష్టములో మందిరానికి వెళ్ళెను. అలాగే ప్రియ దేవుడు యొక్క గొప్ప మాట అన్నాలో మనం నేర్చుకోవాల్సిన మంచి మాట. ఆమె కష్టములో ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమె దేవునికి ఇచ్చింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు పాపములో వచ్చింది, కన్నీరులో వచ్చింది, దుఃఖములో వచ్చింది, కుటుంబ గొడవల్లో వచ్చింది, సమస్యలలో వచ్చింది, విన్నా వినకపోయినా వచ్చింది. ఏటేటా మరలా ప్రతి ఆరాధన జరిగినప్పుడల్లా ఎన్ని ఆరాధనలు ఉంటే అన్ని ఆరాధనలోనూ ప్రభు సన్నిధిలో ప్రవర్తన పొందేసుకుని రాజులను అభిషేకించాడు. ఇప్పుడు అభిషేక ప్రార్థనలు తైలాజాములు అయ్యి అంటారు. ఇప్పుడు ఇది ఇశ్రాయేలీయుల మొదటి 2 రాజులను అభిషేకించిన వాడు అన్న గర్భంలో పుట్టినటువంటి ప్రార్థనా పుత్రుడైనటువంటి సమూయేలు. అయితే అక్కడ మంచి మాట ఆమె భర్తను గురించి వ్రాయబడింది. 8వ వచనంలో అంటాడు, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్న, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానియాలా? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషం. భర్తలారా, మధ్యాహ్నం మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. అన్న భర్త అయిన ఎల్కానా అన్నాను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు. అమ్మా, నువ్వెందుకురా కన్నీరు పెట్టుకుంటావు? నువ్వెందుకు దుఃఖపడతావు? నేను 10 మంది కుమారులతో, నీకు కొడుకులు లేనప్పుడు నేను 10 మంది కొడుకులు అంటుండే కాదా? దేవునికి స్తోత్రం హల్లెలూయా.
ఏ భర్త అయితే ఇలా తన యొక్క జీవిత భాగస్వామిని భార్యని ప్రేమిస్తాడో ఆ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. రాత్రి అంతా చూసాం కదా టీవీలోని చూడరు, ఆయన చూడరండి. ఏ భర్త అయితే భార్యను ప్రేమిస్తాడో బిడ్డలను ప్రేమిస్తాడో మరి ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఆడవాళ్ళని చాలా కష్టపడిపోతున్నారు అందరూ. ఈ సంవత్సరం కూడా అందరూ ఆడపిల్లలే పుట్టేశారు మన మందిరంలో. ఏం పర్లేదురా, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఆడపిల్లలు ఉన్న ఇంట్లోనే ఆ తల్లిదండ్రులు భోజనం బల్ల చుట్టూ ఆ బిడ్డలతో కలిసి భోజనం చేస్తారు. దేవునికి స్తోత్రం. కొడుకులు గల తండ్రులారా మీరు చెప్పండి, మీ కొడుకులతో మీరు అన్నం తింటున్నారా? కూతుర్లు ఉన్నారు కదా, ఏమి ఇబ్బంది పడుకోవాలి. పోయిన వారం కూడా కూతురు పుట్టేసింది. వాళ్ళలో 2 కూతుర్లే మన స్కూల్లో వచ్చేసారు. వారు కూడా ఏం పర్లేదు, కూతుర్లైనా కొడుకులైనా. దేవుడు చిన్నపెట్టులో ఎల్కానా ఏమంటున్నాడు? అమ్మా 10 మంది కుమారులతో నేను సమానుడిగా గానా. దేవుని స్తోత్రం. భార్యను ప్రేమించినప్పుడే వారి కన్నీరు పెట్టుకున్నారా పంప కొల్లైపోతాయి. లోకరిచ్చే మాట్లాడుతున్నా యజమానులారా, అందులో మార్నింగ్ స్టార్ సంఘ యజమానులారా, ప్రభువు ఏ విధంగా సహోదరి, సుందరి, ప్రాణేశ్వరి, పావురమ్మ అని పిలుస్తున్నాడో మనం కూడా మన జీవిత భాగస్వాములను ఆ విధంగానే చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. మంచోడు కాదు, మంచోడు ఎందుకు చెప్తాడు? మనం మంచిగా ఉండకూడదు కొరకు చెడ్డోళ్ళు చేశాడు, మనకన్నా వాళ్ళ మంచోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కుదురుగా ఉండడం కొరకు కుదురులేని వాడిని మనకి ఇచ్చాడంతే. మన కుదురులో పెట్టడం కొరకు దేవునికి స్తోత్రం. ఎల్కానా తన భార్య అయిన హన్నాతో, అమ్మా నేను 10 మంది కుమారులతో సమానుడను కానా. యజమానులారా, భర్తలారా, మీ భార్యలను జాగ్రత్తగా చూసుకోవాలి. కట్నం తెచ్చిన వాళ్ళే కాదు, కట్నం తేని వాళ్ళే ఎక్కువగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హన్నా, ఎల్కానా, అలాగే సమూహేలును బట్టి పరిశుద్ధాత్మ మధ్యాహ్నం మనతో మాట్లాడతాడు. హన్నా ప్రార్థన జవాబు రానప్పుడు ప్రార్థన చేసింది. అలాగనే కష్టమైన మందిరానికి వచ్చింది. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా హన్నా దేవునికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవను గుర్తించింది. పరిస్థితులు పోలేదు, దేశమంతా క్షీణిపోయింది, క్షీణత వచ్చేసింది. ఇశ్రాయేలు దేశం అంతా క్షీణతలో ఉన్నది, యూదా దేశం అంతా క్షీణతలో ఉన్నది, క్షీణించిపోయింది. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా క్షీణతలో ఉన్నది. దేవా నీ ప్రత్యక్షత ఆగిపోయింది, నువ్వు కనబడటం ఆగిపోయింది, నీకు మొరపెట్టి వారు కొరవైపోయారు, యాజకులు పాడైపోయారు, మందిరం పాడైపోయింది, సేవ పాడైపోయింది, సంఘం పాడైపోయింది. మందిరంలో బలులు లేవు దేవా, భయభక్తులు గలవారు లేరు దేవా, నీ నుండి పొందుకుని నీ మీద తిరుగుబాటు చేశారు దేవా. ఆత్మీయ పరిస్థితి బాగాలేదు తండ్రి, దేశమంతా ఆత్మీయంగా చీకటి కమ్మేసింది దేవా, నీవెవరికి కనబడటం లేదు. ఆ దిగులలో యెహోవా ప్రత్యక్షమగుట అరుదు, ప్రార్థన అరుదు, దేవుడు స్వప్నము దర్శించడం అరుదు. లేకుండా పోయిందేవా, కారణం మా పాపాలే తండ్రి, మా పాపాలు మా మీదుగా పొర్లిపారుతున్నాయి దేవా. పరిశుద్ధ మందిరం ఏమైపోయింది తండ్రి, పరిశుద్ధ మందిరంలో యాజకత్వం చేయవలసిన వారు ఎంత భయంకరులైపోయారు. 2వ అధ్యాయం 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం చదువురా. దుఃఖముతో, వేదనతో, కన్నీటితో, ఉపవాసముతో కడుపు మార్చుకుని ఊరు అడుగులో నుండి ఆ యొక్క శిలోహ అనేటువంటి పట్టణానికి వచ్చి కన్నీరు కాస్తుంది. ఎందుకు కన్నీరు కాస్తుంది? జాతి క్షీణించిపోయింది, భక్తి క్షీణించిపోయింది, దేవుడు కృప లేకుండా పోయింది, దేవుడు కనబడటం లేదు, భయభక్తులు లేవు, ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. సంఘాలు, సేవ, పరిచర్య, పాస్టర్లు ఉన్నారు, కానీ నీకు ఇష్టలుగా లేరు. ఎవరిష్టానుసారంగా బోధన వారు చేస్తున్నారు, ఎవరికి తెలిసిన భక్తుల వారు వెళుతున్నారు,
వాక్యానుసారంగా ఎవరు జీవించడం లేదు. లోకాన్ని ఆశిస్తున్నారు కానీ లోక రక్షణ మీద నీ వైపు చూడడం లేదు. ఆయన కారణము పరిశుద్ధ స్థలంలో యాజకులే పాడైపోయారు. నాయన 2వ అధ్యాయం 12వ కుమారులు ఎరగని వారు సేవలో ఉన్నారు. యెహోవా ఎవరో తెలియని వారు సేవలో ఉన్నారు. మందిరం అంటే తిరిగిన వారు, డబ్బు కొరకు వ్యాపారం అయిపోయింది తండ్రి. తైలాభిషేకాలు అమ్ముతున్నారు నాయన. వ్యాపారం అయిపోయింది దేవా. గొర్రెలను మేకలను అమ్ముతున్నారు నాయన. వ్యాపారం అయి గోవులను అమ్ముతున్నారు. పాపము చేయండి బలించేయండి, పాపం చేయండి బలించేయండి, పాపం చేయండి అభిషేకం తైలాభిషేకం పొందండి, పాపం చేయండి అభిషేకం పొందండి, సరిపోతుంటున్నారు దేవా. నువ్వు కనబడలేదు తండ్రి. అబ్రహాములకు కనబడినటువంటి దేవా, యాకోబులకు కనబడిన దేవా, ఇస్సాకు కనబడిన దేవా, దావీదుతో మాట్లాడిన దేవా, మా పితరులకు ప్రత్యక్షమైనటువంటి దేవా, భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త యెహోవా యేసయ్యా, దేవుడు లేడంటున్నారు తండ్రి. బలులు లేవంటున్నారు, దీపవృక్షం లేదంటున్నారు, గంగాళం లేదంటున్నారు, ఆవరణము లేదంటున్నారు, పరిశుద్ధ స్థలము లేదంటున్నారు, అతి పరిశుద్ధ స్థలము లేదంటున్నారు, యాజకత్వం లేదంటున్నారు. దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేటువంటి వారు యెహోవాను ఎరగని వారు. మందిరానికి రావడం లేదు, మందిరంలో వాక్యం అనేకులు పిల్లడం లేదేవా. మందిరాలు కరువైపోయి తండ్రి. ఈనాడు మందిరాలలో ఆరాధన లేవు. యెహోవాను ఎరగని భక్తులు, ఎరగని పాస్టర్లు, ఎరగని అపోస్తలులు, ఎవరు ఎరగనటువంటి ప్రవక్తలు తాము అపోస్తలులను కాకయే అపోస్తలమని చెప్పుకునేవారు. ఎవరంటే వాళ్ళ పాస్టర్ని పెట్టుకోవడానికే భయపడిపోతారు కదండి. పాస్టర్నే పెట్టి బయటపోలేడు. ప్రభు దృష్టిలో బతుకు అద్వైతాలు చూపించడం కానీ ఇప్పుడు వరకు ఏం చేసామో నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు దేవంటాడు దావీదు. అయితే బాల్యంలో ఏం పాపం చేసామో తెలియదు. పాస్టర్లు మా రెవరెంట్లు మా 20 ఎవరు నువ్వు ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పెట్టి ఏమన్నా భయం లేదు, భయపడటం లేదు, కన్నీరు కాస్తుంది, మాట వినబడడం లేదు. పెద్దలతోనే ప్రార్థన, ప్రతిభతో ప్రార్థన, యేసుతో యేసు హృదయానికి కలుపుతూ ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. అడవుడి ప్రార్థన కాదు, అల్లరి ప్రార్థన కాదు, ఘోర ప్రార్థన కాదు. పదవులు పెరుగుతుంటే కానీ మాట వినబడడం లేదు. చదవండి అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె పెదవులు కదులుచుంటారు కానీ ఆమె మాట వినబడడం లేదు. పాస్టర్ అనుకున్నాడు తాగేసి వచ్చేవాడు. ఎవరు తాగేసి వచ్చేవాడు పాస్టర్ గారి మీద తినకూడలేదు. తాగేసి వచ్చి గుళ్ళోకి వచ్చినట్టు నన్ను అని అనలేదురా. నా ఈవినివాడా అని ఎవరికంటే భర్తను అంటారు. దేవునితో సమానుడు కనుక ఏలినంటది నా ఏలిన. ఇప్పుడు ఎవరన్నా అలాగన్నా ఉంటే పట్టణం కూడా వెళ్తారు. డాక్టర్ గుళ్ళోకి వచ్చేవారంటే ముందు కొట్టేసి మాట్లాడతాడు. నేనంత హేళనగా మాట్లాడినప్పటికీ అక్కడ ఏలినవాడా, దేవునితో సమానుడా. దేవునికి స్తోత్రం. తగ్గింపు ప్రార్థనకు జవాబు రానప్పటికీ ప్రార్థన చేసింది, మానక ప్రార్థన చేసింది. అలాగనే మరి కష్టంలో ఉన్న ఇంట్లో పాపం, కష్టంలో ఉన్నా సరే దేవుని సన్నిధిలో ఉంది. ఎవ్వరూ ఎక్కున్నప్పటికీ కారణం పరిస్థితిని ఎరిగింది. ఆనాడు జరుగుతున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధి ఎవరికి లేదు, భక్తి లేదు, భయం లేదు, తిరుగుబాట్లు. ఏలీ కుమారులు యెహోవాను. ఇప్పుడు ఎన్ని మందిరాల్లో యెహోవాను గురించి తెలిసిన ఉన్నారు. 2 సంవత్సరాల సెమినరీలో పడి కష్టాలు సుఖాలు అంత కష్టమే. అప్పుడు తెలుసు డబ్బు పెట్టాడు పాస్టర్.
యెహోవాను ఎరిగిన వారా ఎరగని వారా? ఇప్పుడున్నటువంటి వారు ఎంతమంది ఎరిగిన వారు ఉన్నారు, ఎంతమంది ఎరగని పాస్టర్లు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై, ఎరగని దేవుడి తెలుసు, బైబిల్ తెలుసు, దేవుడి తెలుసు, పాస్టర్లు తయారైపోతున్నారు, సమర్పణ లేదు. ఎందుకొరకు? ఇప్పుడున్నవన్నీ కూడా ఏమీ లేనప్పుడు ప్రభువు ఇస్తాడని ప్రభులో చూచాను. దేవునికి స్తోత్రం. ఈ స్థితికి కూడా యోగ్యం కాదు. విశ్వాసం, నమ్మకం ఉంది. కొన్న సైకిల్ కాదు, ఎవరో ఇచ్చిన సైకిల్. అప్పుడు నా వాహనం అదేగా ఆర్మీ పెట్టి వాయితే యెహోవాను ఎరగని వారా ఎరిగిన వారా అంటే నేను అనుకుంటాను. ఇప్పుడు జరుగుతున్న సేవ, ఈ యూసుఫ్లీ గొడవ ఇదంతా చూసి లెక్క ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు వాట్సాప్ పెట్టి కూడా ఎడవైపు ఉన్నాడేంటి సొంత తప్పుడు సమర్పడేది, సేవేది, సంఘమేది. మరి ముఖ్యంగా డబ్బు విషయం అంత భయంకరం ఉంటుంది. సమస్త విధములైన కీడులకు కీడు. డబ్బు అంటే ఏంటి? డబ్బు ఈజ్వల్ కీడు అంతే కదా. ఇది సిలువేసి ఈజ్వల్ ప్రేమ నడతారు. అలాగే డబ్బు ఈజ్వల్ కీడు. సమస్తం ఎంత కావాలో అంతే కీడే. డబ్బు అయిపోయింది, అలా కీడులోకి పోతున్నారు. కృపలో నుండి కీడులోకి పోతున్నారు. సమస్త సంఘాల సేవ పరిచయం. నీవు నేనంటే యెహోవాను ఎరిగిన వారమై, దేవునికి స్తోత్రం. ఆనాడు కాలమాన పరిస్థితులు ఎరిగి నిజమైన సేవ జరగాలి దేవా, స్థితి మారాలి తండ్రి, కాలంలో జరుగుతున్న ఈ కాలంలో ఉన్నటువంటి ఇవన్నీ పోవాలి దేవా. నాయన 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 నాకు కొడుకునిస్తే చాలు నాయన. ఆ కొడుకుని నీకే ఇచ్చేస్తాను, నీ సేవకి ఇచ్చేస్తాను. ఆ కొడుకు దగ్గర నుండి మరలా పరిశుద్ధమైన సేవ జరగాలి. చప్పట్లు కొట్టండి. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా హన్నా ఇచ్చింది కనుకనే సమూయేలు పుట్టాడు. సమూయేలు దగ్గరుండి మరి కొంతకాలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆరాధనలు జరిగినవి. రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెప్తూ వందనాలు వందనలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు యేసయ్యా వందనాలయ్యా.